ఇషాన్ కిషన్ మీద సూర్యకుమార్ యాదవ్కు చాలా కోపం వచ్చిందట. ఎందుకో బౌలర్ బాల్ వేసేటప్పుడు ఆ చెయ్యి వికెట్లకు తాకితే ఇంత విధ్వంసం జరుగుతుందా? న్యూజిలాండ్ కెప్టెన్ కూడా ఒక భయంకరమైన తప్పు చేశాడు. ఏంటవి డీటెయిల్స్ చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. సో నిన్నటి మ్యాచ్లో రాయ్పూర్లో జరిగిన T20Iలో టీమిండియా అయితే గ్రాండ్గా గెలిచింది మ్యాచ్ని. 209 రన్స్ టార్గెట్ని ఉఫ్ఫుమని ఊదేసింది. లిటరల్గా చెప్పాలంటే శివతాండవమే ఆడారనుకోవచ్చు, బీభత్సం సృష్టించారనుకోవచ్చు, ఊచకోత అనుకోవచ్చు, ఇంకా ఏదైనా అనుకోవచ్చు, సునామీలు, విస్ఫోటనాలు, ఇవన్నీ ఏవి అనుకున్నా కూడా దానికి ఇద్దరు కర్త కర్మ క్రియ, ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్. మరి ఈ ఇద్దరు మ్యాచ్ని ఏ రేంజ్లో గెలిపించారంటే, అసలు 209 రన్స్ టార్గెట్ ఉన్నప్పుడు 6 రన్స్కే 2 వికెట్లు పోతే ఏ టీం అయినా గెలుస్తుందా అన్న డౌట్స్ అయితే చాలా మందిలో ఉంటాయి. ఏదో ఒక మూల నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఆ బ్యాటర్లలో కానివ్వండి, చూసే అభిమానుల్లో కానివ్వండి, మ్యాచ్ మీద కొన్ని డౌట్స్ ఉంటాయి. నిన్నటి మ్యాచ్లో అసలు అట్లాంటిది ఏమీ లేదు. నిజానికి ఫస్ట్ ఓవర్లో సంజు శాంసన్ అవుట్ అయ్యాడు, బౌలరు మ్యాట్ హెన్రీ. ఆ తర్వాత ఓవర్లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. సో వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ క్రీజ్లోకి వచ్చాడు. ఫస్ట్ బాల్ డాట్ బాల్ ఆడాడు. తర్వాత అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత సూర్య వచ్చాడు. సూర్య కూడా ఒక డాట్ బాల్ ఆడాడు. అంటే వీళ్ళు అసలు బాల్ ఎట్లా వస్తుంది ఏంటి ఆ అంచనా కోసం అలా ఒక బాల్ అయితే ఆడి చూశారు. ఆ తర్వాత ఏమైంది సీను అంటే, 3వ ఓవర్లో మ్యాట్ హెన్రీనే వేస్తాడని అందరూ అనుకున్నారు. ఫస్ట్ ఓవర్లో సంజు శాంసన్ వికెట్ తీశాడు కదా, అంతకుముందు వికెట్ టేకింగ్ బాల్ కూడా వేశాడు. అది డెవాన్ కాన్వే కొంచెం మిస్ చేయడంతో సిక్సర్గా మారింది. సో అంటే 2 వికెట్ టేకింగ్ బాల్స్ వేశాడు మ్యాట్ హెన్రీ ఫస్ట్ ఓవర్లో. మరి అట్లాంటి మ్యాట్ హెన్రీని 3వ ఓవర్ వేయించకుండా జాక్ ఫోక్స్ని తీసుకొచ్చాడు మిచెల్ శాంట్నర్. మరి మ్యాట్ హెన్రీ కనుక వేసి ఉంటే, ఒకవేళ ఇషాన్ కిషన్ కానివ్వండి, సూర్యకుమార్ యాదవ్ కానివ్వండి, కొంచెం చూసి ఆడేవాళ్ళేమో. ఎందుకంటే అరే వికెట్ తీశాడు కదా, ఆల్రెడీ 2 వికెట్ టేకింగ్ బాల్స్ కూడా వేశారు కదా, కొంచెం ఏమన్నా జాగ్రత్తగా ఆడదామేమో అన్న మైండ్లో ఉండేదేమో మేబీ. కానీ ఆ ఛాన్స్ కూడా తీసుకోలేదు మిచెల్ శాంట్నర్. జాక్ ఫోక్స్ని తీసుకొచ్చి 3వ ఓవర్లో బౌలింగ్కి దింపాడు. అతను వేసిన ఫస్ట్ బాలే నో బాల్. ఎందుకు నో బాల్ ఇచ్చాడు దాన్ని అంటే, అసలు ఆల్రెడీ బాల్ వేసిన తర్వాత కవర్స్ వైపు ఇషాన్ కిషన్ ఒక 4 కొట్టాడు. 4 కొట్టిన తర్వాత తెలిసింది రీప్లేలో, అది నోబ్గా ప్రకటించాడు అంపైర్. ఎందుకంటే బౌలర్ ఫోక్స్ బాల్ వేసేటప్పుడు తన హ్యాండ్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నటువంటి ఆ బేల్స్ని ఎగరగొట్టింది. వికెట్ మీద ఉన్న బేల్స్కి తగిలి బేల్స్ పడిపోయాయి. అట్లా పడ్డప్పుడు ఖచ్చితంగా నో బాల్ ఇస్తారు. ఇక అప్పటి నుంచి మొదలైంది విధ్వంసం. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఆ ఓవర్లో 24 రన్స్ ఇచ్చాడు జాక్ ఫోక్స్. వైడ్లు వేశాడు, 2-3 వైడ్లు వేశాడు. ఇదంతా చేయడంతో మొమెంటం ఒక్కసారిగా షిఫ్ట్ అయిపోయింది. సీన్ మారింది అసలు ఇక్కడే. 3వ ఓవర్లోనే సీన్ మారింది. మనం T20లో చెప్పుకుంటాం కదా, మొమెంటం చాలు షిఫ్ట్ అవ్వడానికి ఒక్క ఓవర్ చాలు అంటాం. ఆ ఒక్క ఓవరే 3వ ఓవర్. తర్వాత మిచెల్ శాంట్నర్ అనుకొని ఉండొచ్చు, మ్యాచ్ అయిపోయిన తర్వాత కానీ మధ్యలో కానీ రిగ్రెట్ అయి ఉండొచ్చు, అనవసరంగా ఇచ్చాను జాక్ ఫోక్స్కి బౌలింగ్, అప్పుడు మ్యాట్ హెన్రీని కంటిన్యూ చేస్తుంటే బాగుండేదేమని అనిపించవచ్చు. కానీ ఇంకా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్పాడు, ఇషాన్ కిషన్ మీద చాలా అంటే చాలా కోపం వచ్చిందట. ఎందుకు అంటే, ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో స్ట్రైకింగ్ ఇవ్వలేదు సూర్యకుమార్ యాదవ్కి. అసలు స్ట్రైకింగే ఇవ్వలేదంట. ఎందుకంటే మరి ఇద్దరు ఆకలి మీద ఉన్నారు. సూర్య ఆకలి మీద ఉన్నాడు, ఇషాన్ ఆకలి మీద ఉన్నాడు. మంచి ఫుడ్ కనపడింది, ఒకటే వే ఉంది, ఆగుతారా? ముందు ఎవరు వెళ్తే వాళ్ళు లాగించేస్తారు. అదే జరిగింది ఇక్కడ కూడా. ఇషాన్ కిషన్ ఏం చేశాడు, తనకు వచ్చిన బాల్లల్లా బౌండరీ కొట్టడం మొదలుపెట్టాడు. పవర్ ప్లేలో కేవలం సూర్యకుమార్ యాదవ్ 8 బాల్స్ మాత్రమే ఆడాడు. ఇద్దరు ఆల్మోస్ట్ ఒకేసారి వచ్చారు క్రీజ్లోకి. ఇషాన్ కిషన్ 23 బాల్స్ ఆడాడు. సూర్య 8 బాల్స్ ఆడితే ఇషాన్ కిషన్ 23 బాల్స్ ఆడాడు. అప్పటికే 21 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. చేయాల్సిన విధ్వంసం అంతా చేశాడు. ఇది జరిగింది. అందుకే సూర్యకి కోపం వచ్చిందట. ఎందుకు అంటే తను కూడా మంచి ఊపులో ఉన్నాడు, తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది వికెట్, అవతల డ్యూ కూడా ఉంది.
సో ఇవన్నీ మంచిగా ఉన్నాయి. నేను ఈ టైంలో ఒక మంచి స్కోర్ చేయాలి అనే ఉద్దేశం కెప్టెన్కి ఉంది, సూర్యకి. కానీ మరి ఇషాన్ కిషన్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. తను ఫస్ట్ మ్యాచ్లో ఏం రన్స్ ఏం చేయలేదు, అవుట్ అయ్యాడు. కాబట్టి మరి తనకు కూడా ఉంటుంది. అందుకనే తను ఆ రేంజ్లో తిరగదీశాడు. ఆ విషయాన్ని తర్వాత చెప్పాడు సూర్య. నాకు పవర్ ప్లేలో అతను స్ట్రైకింగ్ ఇవ్వనందుకు కొంచెం కోపం వచ్చింది, కానీ ఇంకా అతను ఫ్రీగా ఆడుతున్నాడులే అని చెప్పేసి ఊరుకున్నాను. తర్వాత ఇద్దరం అండర్స్టాండింగ్ చేసుకొని ఆడటం మొదలు పెట్టామని. సో ఈ రకంగా జరిగింది. మరి ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కూడా అదే దూకుడు కంటిన్యూ చేశాడు. ఇషాన్ కిషన్ 32 బాల్స్లో 76 రన్స్ చేశాడు. చేసి అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అయ్యే టైంకి 7.5 ఉంది రిక్వైర్డ్ రన్ రేట్. నార్మల్గా 209 రన్స్ చేస్తున్నప్పుడు 10 ఓవర్లలోనే 10th ఓవర్లో ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు అనుకుంటా ఇషాన్ కిషన్. మరి అతను అవుట్ అయినప్పుడు 7.5 ఉంది రిక్వైర్డ్ రన్ రేట్. అది ఆడుతూ పాడుతూ చేజ్ చేయొచ్చు, కానీ ఆగలేదు. సూర్య కూడా ఆకలి మీద ఉన్నాడు అనుకున్నాం కదా, తను కూడా ఇంకా అవేం పట్టించుకోలేదు. ఆ విధ్వంసాన్ని మళ్ళీ కంటిన్యూ చేశాడు. తను కూడా చివరికి 81 రన్స్ స్కోర్ చేశాడు 37 బాల్స్లోనే. సో ఇట్లా 6ర్లు 4లు కొడుతూ అయితే ఊచకోత కోశారు. శివం దుబే కూడా తనకు వచ్చిన ఛాన్స్ యూజ్ చేసుకున్నాడు. మొత్తానికైతే 15 ఓవర్స్లోనే ఇండియా అయితే గెలిచింది, 209 రన్స్ని చేజ్ చేసింది. మరి మ్యాచ్ మొమెంటం ఎక్కడ మారింది, ఈ మ్యాచ్లో మొమెంటం ఎక్కడ మారిందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.